సరే బయట వేడిగా ఉంటుంది, మీ పిల్లలు కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారని చెప్పి చాలామంది వాళ్ళ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్కి పంపిస్తున్నారు. కానీ అవసరమైన జాగ్రత్తలు అనేది తీసుకోవట్లేదు. అవేంటో ఈ వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. మీ పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే పూల్ దగ్గరికి పంపించొద్దు. అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇయర్, ఐ, కోల్డ్ ఆర్ కాఫ్ అండ్ అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్, డయేరియా అంటే లూజ్ మోషన్స్ లాంటివి ఏవి ఉన్నా సరే పూల్ దగ్గరికి పంపించకండి. ఎందుకంటే అవి మిగతా పిల్లలకి సోకే అవకాశం ఉంది. పూల్లోకి ఎంటర్ అయ్యే అట్లీస్ట్ 1 అవర్ ముందు వరకు ఏమి తినకుండా చూసుకోండి. అండ్ అలానే పూల్లోకి దిగే ముందు హోల్ బాడీ నీట్గా బాత్ చేసేలాగా చూసుకోండి. పూల్ అప్రోప్రియేట్ లైట్ క్లోతింగ్ వేసుకోవడం ఎంతో నెసెసరీ. అండ్ అలానే హెడ్ క్యాప్, ఐ గాగుల్స్, ఇయర్ ప్లగ్స్ అనేవి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాయి. పూల్లోకి దిగే ముందు సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఎంతో ఇంపార్టెంట్. అండ్ అలానే మీ చైల్డ్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అలసిపోతాడు, స్వెట్ వస్తుంది, ఒంట్లో నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బయట నుంచి వాటర్ ఇస్తూ ఉండాలి, ఎడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. పూల్లోకి దిగేటప్పుడు డైవ్ చేయకుండా చూసుకోండి మీ పిల్లల్ని, ఎందుకంటే అలా చేస్తే ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. పూల్ చుట్టూ ఉరకకుండా చూసుకోండి, ఎందుకంటే స్లిప్పరీ సర్ఫేస్ ఉంటుంది, కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. స్లోగా దిగటం ఎంతో ఉత్తమం. అన్నిటికన్నా ముందు మీ పిల్లలకి స్విమ్మింగ్ పూల్లో దిగాక టాయిలెట్ పోయకూడదు అనే విషయాన్ని నేర్పించి పంపించండి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.